డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీ బడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 16లో భాగంగా ఫ్రేజెస్ టాపిక్‌ని కంప్లీట్ చేద్దాం. ఈ ఫ్రేజెస్ టాపిక్ ముందు గత 2 రోజులుగా మనం డే 14, 15లో భాగంగా క్లాజెస్‌ని మనం కంప్లీట్ చేసాం. కాబట్టి ఈ ఫ్రేజెస్ టాపిక్‌లో మనం సబ్జెక్ట్, ప్రెడికేట్ అంటే ఏంటి? అలాగే ఫ్రేజు, క్లాజు అసలు ఏది ఫ్రేజు, ఏది క్లాజ్ అనేది ఎలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి? నౌన్ ఫ్రేజ్ అంటే మనం ఫ్రేజెస్‌లో టైప్స్ మనం చూడబోయేది నౌన్ ఫ్రేజు, వర్బ్ ఫ్రేజు, అలాగే నాన్ ఫైనైట్ ఫ్రేజెస్, అలాగే అడ్జెక్టివ్ ఫ్రేజు, ప్రపోజిషనల్ ఫ్రేజ్ వీటి గురించి మనం ఈ టాపిక్లో కంప్లీట్ చేద్దాం. ఈ టాపిక్ మీకు పూర్తిగా అర్థం కావాలంటే టెన్సెస్ తెలిసి ఉండాలి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టాపిక్ తెలిసి ఉండాలి, క్లాజెస్ టాపిక్ తెలిసి ఉండాలి, అలాగే వర్బ్స్ టైప్ ఏదైతే ఉందో ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్, ఇలా పూర్వం చెప్పిన టాపిక్స్ 4 టాపిక్స్ మీరు చూస్తుండాలి. వాటి మీద మీకు ఐడియా ఉండాలి. కాబట్టి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మీకు ఇంట్రడక్షన్లో భాగంగా దీని యొక్క డెఫినేషను, అదేవిధంగా ఒక ముఖ్యమైన నోట్ చెప్పిన తర్వాత ఈ డెఫినేషన్లో మనం ఉపయోగించిన పదాలకు సంబంధించిన మినిమం ఐడియాని లేకపోతే మినిమం ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం. కాబట్టి డెఫినేషన్ చూడండి. ఎ ఫ్రేజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ సింగిల్ పార్ట్ ఆఫ్ స్పీచ్. ఇట్ డస్ నాట్ కంటైన్ ఎ ఫైనైట్ వర్బ్ విత్ ఇట్స్ ఓన్ సబ్జెక్ట్. దేర్ఫోర్ ఇట్ కెనాట్ స్టాండ్ అలోన్ యాజ్ ఎ సెంటెన్స్. అయితే ఈ యొక్క ఫ్రేజ్ గురించి మనం ఒక మాటలో చెప్పేయాలి అంటే ఈ ఫ్రేజ్ అనేది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ క్లాజ్ లాగా, కాకపోతే అది ఒక సింగిల్ పార్ట్ కింద ఉంటుంది మనం మాట్లాడే స్పీచ్లో. కాకపోతే క్లాజ్కి మనకి దీనికి తేడా వచ్చేసరికి ఏంటంటే పూర్వం చెప్పిన క్లాసులో మీకు క్లాజ్ అనేది ఈ యొక్క ఫ్రేజ్ అనేది ఎలా డిఫైన్ చేసి చెప్పానంటే సబ్జెక్టు వెర్బ్ ఉంటే క్లాజ్ అని చెప్పాను, సబ్జెక్టు వెర్బ్ కనుక లేకపోతే ఫ్రేజ్ అని చెప్పాను. అక్కడ మీకు మినిమం ఐడియా కోసం అలా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఫ్రేజెస్కి వచ్చిన తర్వాత మనం ఎలా చూస్తాము అంటే అక్కడ దానిలో మనం ఒక ఫైనైట్ వెర్బ్ ఎలా ఉండాలి, ఆ ఫైనైట్ వెర్బ్ దాని యొక్క ఓన్ సబ్జెక్ట్తో అది మ్యాచ్ అవుతూ ఉండాలి. అలాంటి దాన్ని మనం ఏమంటాము అంటే ఫ్రేజ్ అనడానికి వీల్లేదు. అదే ఒక సెంటెన్స్లో గనక ఒక ఫైనైట్ వెర్బ్ లేదు, దానికి ఒక ఓన్ సబ్జెక్ట్ కూడా లేదనుకోండి, అలాంటి దాన్ని మనం ఫ్రేజ్ అని పిలవడానికి మనకి కంప్లీట్ రైట్ ఉంటుంది. కాబట్టి అలా ఈ ఫ్రేజ్ అయితే ఏదైతే ఉంటుందో అది వన్స్ అది మనం ఫ్రేజ్ అని కంక్లూడ్ చేసిన తర్వాత చూస్తే అది ఒక కంప్లీట్ సెంటెన్స్ లాగా దానికి ఉండే అర్హత కూడా ఉండదు. కాబట్టి నోట్ ఒకసారి చూడండి. ఏ ఫ్రేజ్ మే కంటైన్ ఏ వెర్బ్. నేను అదే చెప్పింది పూర్వం క్లాసులో మీకు ఏం చెప్పాను, చక్కగా క్లాసిఫై చేసుకోవడానికి వీలుగా సబ్జెక్టు వెర్బ్ ఉండదు అని చెప్పేశారు. కానీ కొన్నిసార్లు ఫ్రేజ్లో వర్బ్ వర్డ్ అనేది కనపడుతుంది. కనపడినా కానీ బట్ డస్ నాట్ కంటైన్ ఈ ఫైనైట్ వెర్బ్. ఇప్పుడు క్లాసిఫికేషన్ క్లియర్గా గమనించండి, డిఫరెన్షియేట్ ఎలా చేశారనేది. ఫైనైట్ వెర్బ్ అనేది అక్కడ కనపడదు, దాని యొక్క ఓన్ సబ్జెక్ట్తో ఉండేది. దేర్ ఫోర్ ఇట్ కెనాట్ ఎక్స్ప్రెస్ ఏ కంప్లీట్ థాట్. దానివల్ల అది కంప్లీట్ థాట్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేదు కాబట్టి మనం దాన్ని ఏమన్నాం ఫ్రేజ్ అని పిలుస్తాం అనమాట. కాబట్టి ఇప్పుడు దీనిలో మనకి తెలియనివి అర్థం కాని పదాలు చాలా వచ్చినాయి. ఫైనైట్ వెర్బ్ అంటే ఏంటి, ఓన్ సబ్జెక్ట్ అంటే ఏంటి, వీటిని మనం పూర్వం క్లాసుల్లో విన్నాం. కాకపోతే ఇక్కడ ఆప్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి వాటి గురించి అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి, ఈ ఫైనైట్ వెర్బ్ అంటే ఏంటి, ఓన్ సబ్జెక్ట్ అంటే ఏంటో ఒక 2-3 మాటల్లో క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, సాధారణంగా ఇంగ్లీష్ గ్రామర్లో అంటే మేబీ నేనే రైటు అని చెప్పడం లేదు, అలాగని ఇలా చెప్పడం తప్పు అని చెప్పినా కానీ నేను ఒప్పుకోను. ఎందుకంటే నా ఓన్ స్టైల్లో నేను ఎలా నేర్చుకుంటాను అంటే ఈ సబ్జెక్టు ప్రెడికేట్ అనేది ముందే మీకు అసలు క్లాజెస్ కంటే ముందే చెప్పేయచ్చు సెంటెన్సెస్ చెప్పినప్పుడు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సబ్జెక్టు ప్రెడికేటు ఎక్కడైతే ఉపయోగపడుద్దో ఎక్కువ ఆ టాపిక్ స్టార్టింగ్లో చెప్పడం, లేకపోతే ఆ టాపిక్ స్టార్టింగ్లో నేర్చుకోవడం అనేది నాకు కొంచెం ఎందుకు మంచిగా అనిపిస్తుంది. సరే చూద్దాం సబ్జెక్ట్ అంటే ఏంటో, ప్రెడికేట్ అంటే ఏంటో చూద్దాం. యాక్చువల్గా ఈ సబ్జెక్టు ప్రెడికేట్ అనేది నేను సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెర్బ్ ఇలాంటివి చెప్పాను సెంటెన్స్ నేను స్ప్లిట్ చేసి, అలాంటప్పుడే చెప్పొచ్చు. కానీ ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇక్కడ వరకు నేను హోల్డ్ చేశాను, జాగ్రత్త చూడండి. ఎవ్రీ సెంటెన్స్ ఆర్ క్లాజ్ హ్యాస్ 2 మెయిన్ పార్ట్స్. ప్రతి సెంటెన్స్లో కూడా మనకి 2 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఎన్ని? 2 ఉంటాయి. ఒకటేమో సబ్జెక్టు, ఇంకోటేమో ప్రెడికేటు. సబ్జెక్ట్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ డూయర్ ఏదైతే ఉన్నామో అది తెలుసుకున్నాం. ద సబ్జెక్ట్ ఈజ్ ద పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా దట్ ద సెంటెన్స్ ఆర్ క్లాజ్ ఈజ్ అబౌట్. అంటే సెంటెన్స్ కానీ క్లాజ్ కానీ, క్లాజ్ కూడా ఎందుకు కలిపాను ఇక్కడ నేను, క్లాజ్ కూడా కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి సెంటెన్స్ కావచ్చు, క్లాజ్ కావచ్చు, ఒక కంప్లీట్ మీనింగ్ ఇచ్చేది ఏదైతే ఉందో
దానిలో మనకి ఏది సబ్జెక్ట్ అవుతుందంటే ఒక వ్యక్తి కానీ, స్థలం కానీ, లేకపోతే వస్తువు కానీ, లేదా ఒక ఆలోచన కానీ అవి ఏం చేస్తాయి అక్కడ ఆ సెంటెన్స్ లేకపోతే క్లాజ్కి అవే ఆధారమై ఉంటాయి. అంటే అదే డూయరు లేకపోతే అదే మెయిన్ పార్ట్. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం. ఇప్పుడు ప్రెడికేట్ అంటే ఏంటంటే ద ప్రెడికేట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ క్లాజ్ దట్ టెల్స్ సంథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. సాధారణంగా నేర్చుకునేటప్పుడు ఏం చెప్తామంటే మనం సబ్జెక్ట్ కానిదంతా ప్రెడికేట్ అంటాం. కానీ హై లెవెల్ గ్రామటికల్‌గా మనం మాట్లాడుతున్నప్పుడు అలా మాట్లాడకూడదు. మనం ఎలా చెప్పుకోవాలంటే ప్రెడికేట్ అంటే ఏంటంటే ఆ సెంటెన్స్‌లో దేన్ని ఆధారం చేసుకొని అయితే మనం మాట్లాడతామో దాని సబ్జెక్ట్ అనుకున్నాం కదా! ఇప్పుడు సబ్జెక్ట్ గురించి ఏదైతే డిస్క్రైబ్ చేస్తుందో లేతే సబ్జెక్ట్ గురించి ఏదైతే మనకు తెలియజేస్తుందో ఆ పార్ట్‌ని మనం ఏమంటామంటే సెంటెన్స్‌లో గాని, క్లాజ్‌లో గాని దాన్ని ప్రెడికేట్ అంటాం. ఇట్ యూజువల్లీ కంటైన్స్ ద వెర్బ్. కాబట్టి సాధారణంగా ఈ యొక్క ప్రెడికేట్‌లోనే మనకు వెర్బ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఎగ్జాంపుల్స్ చూడండి. రామ్ ప్లేస్ క్రికెట్ అనే సెంటెన్స్ ఉంది. దీనిలో ఎవరి గురించి ఉంది ఈ సెంటెన్స్ అంతా అంటే రామ్ అనే ఒక వ్యక్తి గురించి ఉంది. కాబట్టి ఇతను సబ్జెక్ట్ అవుతాడు. సబ్జెక్ట్ రాము. ఇప్పుడు ప్రెడికేట్ ఏమవుద్దంటే ఈ రాము గురించి వివరించే పార్ట్ అంతా కూడా అంటే ఈ సెంటెన్స్ కాబట్టి దీనిలో ఈ ప్లేస్ క్రికెట్ మొత్తం కూడా ప్రెడికేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ద లిటిల్ గర్ల్ ఈ సింగింగ్ బ్యూటిఫుల్లీ. ఇప్పుడు సబ్జెక్ట్ ఏమవుతుందంటే ద లిటిల్ గర్ల్ అంటే ఈ చిన్న అమ్మాయి గురించి మొత్తం అంతా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ చిన్న అమ్మాయి గురించి చెప్పేది ఏంటి ఈ సింగింగ్ బ్యూటిఫుల్లీ అనేది మనకి ఇక్కడ ప్రెడికేట్ అవుతుంది. ఒక ఐడియా అనేది కలిగి ఉన్నాడు. సబ్జెక్ట్ అంటే ఏంటి ప్రెడికేట్ అంటే ఏంటి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం ఈ యొక్క ఫ్రేజెస్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే మనకి తెలియాల్సిన మరొక టాపిక్ ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఫైనెట్ నాన్ ఫైనెట్ వెర్బ్. ఏది ఫైనెట్ వెర్బ్ ఏది నాన్ ఫైనెట్ వెర్బ్ అనేది. ఇప్పుడు ఫైనెట్ వెర్బ్ చూద్దాం. ఏ ఫైనెట్ వెర్బ్ షోస్ టెన్స్ అండ్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్. మీరు కనుక సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కనుక జాగ్రత్తగా వినుంటే ఇప్పుడు నేను చెప్పేది మీ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి. ఫైనెట్ వెర్బ్ అంటే ఏంటి అంటే ఏ ఫైనెట్ వెర్బ్ షోస్ టెన్స్ ఏ యొక్క టెన్స్ని చూపిస్తుంది. దేనిలో సెంటెన్స్లో కావచ్చు లేదా క్లాజ్లో కావచ్చు టెన్స్ని చూపించడమే కాకుండా అండ్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్. ఆ వెర్బ్ కనుక టెన్స్ చూపించడంతో పాటు దాని సబ్జెక్ట్తో అగ్రిమెంట్ కలిగి ఉంటే మళ్ళీ అగ్రిమెంట్ అంటే ఏంటి అనేది నేను విపులంగా చెప్పలేను. ఆల్రెడీ ఒక వీడియో చేసాం మనం. కాబట్టి దానిలో జాగ్రత్తగా చూడండి. కాబట్టి ఏ వెర్బ్ అయితే టెన్స్ని చూపిస్తూ దాని యొక్క సబ్జెక్ట్తో ఒక అగ్రిమెంట్ కలిగి ఉంటుందో అలాంటి వెర్బ్ని మనం ఫైనెట్ వెర్బ్ అంటాం. కాబట్టి చూడండి హీ ప్లేస్ క్రికెట్. ఇక్కడ ప్లేస్ అనేది ఎలాంటి వెర్బ్ అంటే ఫైనెట్ వెర్బ్. ఎందుకంటే ఇది మనకి టెన్స్ ఏదో చెబుతుంది. అలాగే హీ అనే సబ్జెక్ట్తో ఇది అగ్రిమెంట్ కలిగి ఉంది. నెక్స్ట్ షీ ఈజ్ రీడింగ్ ఎ బుక్. ఏదైతే ఇక్కడ కూడా ఏమవుతుంది ఈ సబ్జెక్ట్తో మనకి ఎలా ఉంది అగ్రిమెంట్ కలిగి ఉంది. అలాగే ఈజ్ రీడింగ్ అనేది దాని యొక్క టెన్స్ అనేది మనకి తెలియజేస్తుంది. దే వెంట్ హోమ్. ఇప్పుడు వెంట్ అనేది ఏం చేస్తుంది టెన్స్ చెప్తుంది. ఈ దేతో ఏం కలిగి ఉంది అగ్రిమెంట్ కలిగి ఉంది. కాబట్టి ఇలాంటి వర్బ్స్ మనం ఏమంటామంటే ఫైనెట్ వర్బ్స్ అంటాం. ఇప్పుడు ఇన్ఫైనెట్ వెర్బ్స్ నాన్ ఫైనెట్ వెర్బ్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఏ నాన్ ఫైనెట్ వెర్బ్ డస్ నాట్ షో టెన్స్ అండ్ డస్ నాట్ చేంజ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. మనం పైన నేర్చుకున్న దానికి ఆపోజిట్ ఏంటి అంటే నాన్ ఫైనెట్ వెర్బ్ అని దేన్ని అంటామంటే పైన మనకి ఫైనెట్కి ఎన్ని రూల్స్ కనిపించినాయి 2 రూల్స్ కనిపించినాయి. మొట్టమొదటి రూల్ ఏంటి అది టెన్స్ తెలియచేయాలి. రెండో రూల్ ఏంటి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ కలిగి ఉండాలి. ఆ రెండు లేకపోతే దాన్నే మనం నాన్ ఫైనెట్ వెర్బ్ అంటాం. కాబట్టి ఆ రెండు క్వాలిఫై అయితేనే ఫైనెట్. ఆ రెండింటి క్వాలిఫై అవ్వకపోతే నాన్ ఫైనెట్. చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం చూద్దాం ఇక్కడ నాన్ ఫైనెట్ వెర్బ్ డస్ నాట్ షో టెన్స్ చూపించదు. డస్ నాట్ చేంజ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్తో అగ్రిమెంట్ కూడా కలిగి ఉండదు. అంటే ఏంటంటే సబ్జెక్ట్ని బట్టి చేంజ్ అవ్వదు. కాబట్టి చూడండి టు ప్లే అనేది ఉంది ఇక్కడ. ఇప్పుడు దీనికి ఏ సబ్జెక్ట్ ఉంది లేదా ఇప్పుడు ఇది ఏ టెన్స్లో ఉంది లేదా సబ్జెక్ట్ ఎటువంటి అగ్రిమెంట్ కలిగి ఉంది లేదు. కాబట్టి ఇది ఏమవుతూ మనకి నాన్ ఫైనెట్ వెర్బ్ అవుతుంది. ఫైనెట్ వెర్బ్ అవ్వదు. కాబట్టి ప్లేయింగ్ అంటే ఏంటి మనకి సబ్జెక్ట్ ఏది లేదు. కాబట్టి ఏమవుతుంది మనకి నాన్ ఫైనెట్ వెర్బే అవుతుంది. ప్లేడ్ ఇది కూడా ఏంటంటే యాజ్ ఎ పార్టిసిపల్ ఉపయోగిస్తాం కాబట్టి ఇది కూడా నాన్ ఫైనెట్ వెర్బ్. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టు ప్లే కానీ లేదా ఇంగ్ ఫామ్లో ఉండే కానీ లేదా పార్టిసిపల్ ఫామ్లో ఉండే కానీ ఇలాంటివన్నీ కూడా నాన్ ఫైనెట్ వర్బ్స్ అవుతాయి. కాబట్టి ఫైనెట్ ఏదో తెలిస్తే ఆటోమేటిక్గా నాన్ ఫైనెట్ ఏదో మనకి అర్థమైపోతుంది. కాబట్టి థర్డ్ పార్ట్ చూద్దాం. థర్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్కి వచ్చాం. అసలు మనకి ఫ్రేజ్ ఏదో క్లాజ్ ఏదో ఐడెంటిఫై చేయడానికి సబ్జెక్ట్ ఏదో ప్రెడికేట్ ఏదో అర్థం చేసుకోమన్నాను. దాని తర్వాత ఫైనెట్ వర్బ్ ఏదో నాన్ ఫైనెట్ వర్బ్ ఏదో ఐడెంటిఫై చేయమన్నాను.
ఇప్పుడు అసలు మనం తీసుకున్న పార్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏదైతే ఉందో అది అసలు ఫ్రేజా లేకపోతే క్లాజా అనేది ఎలా తెలుసుకోవాలంటే టు ఐడెంటిఫై ఎ ఫ్రేజ్ ఆర్ క్లాజ్ అంటే అది ఫ్రేజా క్లాజా అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే ఐడెంటిఫికేషన్ ప్రాసెస్కి మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్ ప్లస్ ఫైనెట్ వర్బ్ అనేది టెస్ట్ చేసుకోవాలి. మనం టెస్ట్ చేసుకోవాల్సింది ఏంటి సబ్జెక్టు దానితో పాటు ఫైనెట్ వర్బ్ ఉందా లేదా అనేది. క్లాజ్ చూడండి క్లాజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ఫైనెట్ వర్బ్. కొంచెం నేను మాడిఫై చేసి కొంచెం డీపర్గా క్లాజ్ చెప్పాను. క్లాజ్ గురించి నేను చెప్పినప్పుడు ఏం చేశాను క్లాజ్ యొక్క టైప్స్ చెప్పడం కోసం క్లాజ్ యొక్క సింపుల్ డెఫినేషన్ ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి సబ్జెక్టు దానితో పాటు ఏముండాలంటే ఈ పదం గుర్తుపెట్టుకోండి ఫైనెట్ వర్బ్. జాగ్రత్త చూడండి హీ వాజ్ ఇల్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి హీ అనేది సబ్జెక్ట్ హీ గురించి మాట్లాడుతుంది అంతగా. ఇక్కడ ఫైనెట్ వెబ్ అనేది వజ్ ఎందుకని ఈ వజ్ అనేది మనకి ఏం చేస్తుందంటే టెన్స్ తెలియజేస్తుంది. అలాగే ఈ వజ్ అనేది ఏమైందంటే హీతో మెన్షన్ అవుతుంది. ఎందుకని వర్ రాలేదు ఎందుకంటే ఇక్కడ హీ అనే సింగులర్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే క్లాజ్ అని పిలుస్తాం. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ఫ్రేజ్కి వద్దాం. ఓకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇప్పుడు ఫ్రేజ్ చూద్దాం. ఏ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ that acts as a single part of speech. It does not contain a finite verb with its own subject. ఇందాక చెప్పిందే కాబట్టి ఏముండదు అక్కడ సింగిల్ పార్ట్ ఆఫ్ స్పీచ్ కింద అంటే మాట్లాడే దానిలో పార్ట్ కింద ఉంటమే కాకుండా దానిలో ఫైనెట్ వెర్బ్ అలాగే ఓన్ సబ్జెక్టు అనే క్వాలిఫికేషన్స్ ఇవి క్రాస్ చేయదు అంటే ఏంటి వాటిని ఫుల్ఫిల్ చేయదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఎందుకంటే 2 రూల్స్ చెప్పాను కదా ఒకటి మీకు సబ్జెక్ట్తో అగ్రిమెంట్ అన్నాను రెండోది దాని యొక్క టెన్స్ అన్నా కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి ఇన్ ద కార్నర్ అనేది ఉంది ఇక్కడ సబ్జెక్ట్ ఉందా సబ్జెక్ట్ లేదు అలాగే ఫైనెట్ వెబ్ ఏదైనా ఉందా లేదు కాబట్టి దీన్ని ఏమంటామంటే ఫ్రేజ్ అని పిలుస్తాం. ఇప్పుడు సెకండ్ చూడండి టు విన్ ద మ్యాచ్ ఇలాంటప్పుడే మనం కన్ఫ్యూజ్ అవుతాం ఎందుకని మాడిఫై చేయాల్సి వచ్చింది మీకు ఎందుకని డీప్గా వెళ్ళాలి అన్నది ఎందుకు చెప్పానంటే ఇక్కడ విన్ అనేది మనకి వర్బ్ కింద కనపడుతుంది. వెర్బ్ కనిపించగానే ఏం చేస్తాం మనం ఆటోమేటిక్గా దాన్ని తీసుకెళ్ళి క్లాజ్లో పడేస్తాం కానీ పడేయకూడదు ఎందుకంటే ఇక్కడ ఫైనెట్ వర్బ్ లేదు. ఫైనెట్ వర్బ్ అంటే ఏంటి టెన్స్ చెప్పాలి అలాగే సబ్జెక్ట్తో అగ్రిమెంట్ కలిగి ఉండాలి కాబట్టి సబ్జెక్ట్ లేదు ఇక్కడ ఫైనెట్ వర్బ్ లేదు కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఫ్రేజ్ అంటాం. ఇప్పుడు ఫ్రేజ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఫ్రేజెస్లో టైప్స్ చూసేద్దాం. ముందు మనం ఫ్రేజెస్ అర్థం చేసుకోవాలంటే ఏమేం చెప్పాలి ఏమేమి అర్థం చేసుకోవాలనేది మీకు క్లియర్గా చెప్పాను కాబట్టి ఇప్పుడు అవి మైండ్లో పెట్టుకుని ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ అంటే ఏంటో చూద్దాం ఎన్ని ఉంటాయో. ఇప్పుడు ఫస్ట్ ద నౌన్ ఫ్రేజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆల్రెడీ మనం క్లాజెస్ నేర్చుకున్నాం. నౌన్ క్లాజ్ అని వస్తే ఏం చేస్తుందో నేర్చుకున్నాం. యాడ్వర్బల్ క్లాజ్ అంటే ఏమొస్తుందో నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇవి కూడా ఈజీగానే ఉంటాయి. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సెంటర్డ్ అరౌండ్ ఎ నౌన్ అయితే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయితే నౌన్ చుట్టూ అల్లుకుని ఉంటాయో దాన్ని ఏమంటామంటే నౌన్ ఫ్రేజ్ అంటాం. ఇట్ ఫంక్షన్స్ యాజ్ ద సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అంటే ఇది ఎలా యాక్ట్ చేస్తుంది ఎలా నిర్వహిస్తుంది దాని పని ఏం చేస్తుందంటే సబ్జెక్ట్ లాగా కానీ ఆబ్జెక్ట్ లాగా కానీ లేదా ఒక సెంటెన్స్ యొక్క కాంప్లిమెంట్ కింద కానీ ఉపయోగిస్తూ ఉంటారు. జాగ్రత్తగా చూడండి ఏ లిటిల్ బాయ్ ఈజ్ క్రైయింగ్ ద లిటిల్ బాయ్ అనేది ఏమవుతుంది అంటే నౌన్ ఫ్రేజ్ ఎందుకంటే ఈ యొక్క గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏదైతే ద లిటిల్ బాయ్ ఉందో ఈ లిటిల్ బాయ్లో మనకి ఫైనెట్ వెర్బ్ కనిపిస్తుందా కనిపించట్లేదు కానీ ఇది ఎలా యాక్ట్ చేస్తుందంటే ఆ సెంటెన్స్లో ఒక నౌన్ కింద యాక్ట్ చేస్తుంది. మనకి సింపుల్గా అది నౌన్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఏమని పిలుస్తాం నౌన్ ఫ్రేజ్ అని పిలుస్తాం. నెక్స్ట్ చూడండి ఐ బాట్ ఏ వెరీ ఎక్స్పెన్సివ్ వాచ్ ఇక్కడ చూడండి ఏ వెరీ ఎక్స్పెన్సివ్ వాచ్ ఏదైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందో ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏమైందంటే ఇది కూడా నౌన్ ఫ్రేజే అయింది. ఎందుకని ఏ ఎక్స్పెన్సివ్ వాచ్ ఒక వస్తువు గురించి చెబుతుంది అదంతా ఒక వస్తువులాగా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కానీ దానిలో ఏం లేదు ఫైనెట్ వెర్బ్ లేదు అలాగే సబ్జెక్ట్తో అగ్రిమెంట్ లేదు కానీ అది ఒక ఏం చేస్తుంది ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఐ అనేది సబ్జెక్టు వాట్ అనేది వెర్బ్ అయితే ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మొత్తం కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే నౌన్ ఫ్రేజ్ అంటాం. నెక్స్ట్ చూడండి మై బ్రదర్ ఈజ్ ఏ బ్రిలియంట్ డాక్టర్ కాబట్టి ఏ బ్రిలియంట్ డాక్టర్ అనేది కూడా ఏమవుతుందంటే నౌన్ ఫ్రేజు కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఈ బ్రదర్ అనే ఏదైతే సెంటెన్స్ లేకపోతే ఈ వర్డ్ సబ్జెక్ట్ ఉందో దాన్ని చక్కగా వివరిస్తుంది అంటే దాని గురించి వర్ణిస్తుంది దాని గురించి కాంప్లిమెంట్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి దాన్ని కూడా మనం ఏమని పిలుస్తామంటే నౌన్ ఫ్రేజ్ అని చెప్తాం. నెక్స్ట్ చూద్దాం వర్బ్ ఫ్రేజ్ కాబట్టి వెబ్ ఫ్రేజ్ ఎలాగుంటుంది నౌన్ అర్థమైతే ఆటోమేటిక్గా మీకు ఏమర్థమవుతుంది వెర్బ్ కూడా అర్థమైపోద్ది. కాబట్టి చూడండి వెబ్ ఫ్రేజ్ అంటే ఏంటో కన్సిస్ట్ ఆఫ్ ఏ మెయిన్ వెబ్ ఒక మెయిన్ వెబ్ ఉంటుంది విత్ ఆర్ వితౌట్ వన్ ఆర్ మోర్ హెల్పింగ్ వెబ్ అయితే ఒకటి లేదా ఎక్కువ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏంటవి
హెల్పింగ్ వెర్బ్స్, ఆక్సిలరీ వెర్బ్స్. అంటే ఏంటి అంటే మెయిన్ వెర్బ్ ఉంటుంది, ఈ ఆక్సిలరీ వెర్బ్స్ మనం కన్సిడరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాటిని బట్టి బేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇట్ ఎక్స్ప్రెసెస్ ద యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ యొక్క పని గురించి, లేదా దాని యొక్క పరిస్థితి గురించి, లేదా దాని యొక్క స్థితి గురించి మనకేం చేస్తుందంటే ఎక్స్ప్రెస్ చేస్తుంది. కాబట్టి చూడండి, ఇక్కడ షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆల్ డే. ఇప్పుడు హ్యాస్ బీన్ వర్కింగ్ ఏదైతే ఉందో ఇది ఒక ఫ్రేజ్, ఎందుకంటే దీనిలో మనకు కావాల్సిన 2 లక్షణాలు కనిపించట్లేదు. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఈ సబ్జెక్ట్ యొక్క పని ఏదైతే ఉందో, హ్యాస్ బీన్ వర్కింగ్ అనేది ఏంటి, ఈ సబ్జెక్ట్ చేస్తున్న పని, ఈ పని గురించి మనకు వివరిస్తుంది కాబట్టి దీన్ని మనం వర్బ్ ఫ్రేజ్ అంటాం. నెక్స్ట్ చూడండి, దే ఏట్ దేర్ లంచ్. ఇక్కడ ఏట్ అనేది ఏంటి అంటే వర్బ్ ఫ్రేజ్, ఎందుకంటే అది ఏం చేస్తుంది అంటే అది చెప్పాను మీకు, ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క చేసే పని గురించి మనకి వివరిస్తుంది. కాబట్టి నెక్స్ట్ చూడండి, నాన్ ఫైనైట్ ఫ్రేజెస్ చెప్తున్నాడు. ఇప్పుడు స్పెషల్ వర్బ్ బేస్డ్ ఫ్రేజెస్ ఇవన్నీ కొంచెం స్పెషల్ కేసెస్, జాగ్రత్త చూడండి. దీస్ ఫ్రేజెస్ ఆర్ బిల్డ్ అరౌండ్ నాన్ ఫైనైట్ వర్బ్. అయితే ఈ ఫ్రేజెస్ ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ బేస్ చేసుకుని ఫామ్ అవుతూ ఉంటాయి. దే డు నాట్ కంటైన్ ఏ ఫైనైట్ వర్బ్ విత్ దేర్ ఓన్ సబ్జెక్ట్. ఇక్కడ మనం మెయిన్ పార్ట్కి వచ్చాం. దానికి ఓన్ సబ్జెక్ట్ లేకుండా ఏం చేస్తుంది, అది ఫామ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్త చూడండి, ఇన్ఫినిటివ్ ఫేజ్ ఏదైతే ఉందో దాని గురించి చూద్దాం. బిగిన్స్ విత్ టు, అంటే టూతో బిగిన్ అయ్యి అలాగే ప్లస్ V1 ఫామ్తో ఎండ్ అవుతుంది. అంటే అక్కడ మనకు కనిపించే ఫ్రేజ్ ఫంక్షన్స్ యాజ్ నౌన్, నౌన్ కింద పనిచేస్తుంది, లేదా అడ్జెక్టివ్ కింద పనిచేస్తుంది, లేదా అడ్వర్బ్ కింద పనిచేస్తుంది. కానీ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 ప్లస్ V1 ఫామ్. ఆల్రెడీ మనం 2 ఇన్ఫినిటివ్స్ నేర్చుకున్నాం కదా, అలా అనమాట. కాబట్టి చూడండి, షీ వెంట్ హోమ్ టు ఫినిష్ హర్ హోంవర్క్. ఇక్కడ టు ఫినిష్ హర్ హోంవర్క్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ కింద చూస్తాం, ఎందుకంటే 2తో స్టార్ట్ అయింది, అలాగే V1 ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాం, ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ కింద చూస్తాం. అంటే ఇది నౌన్ కింద పనిచేయచ్చు, అడ్జెక్టివ్ కింద పనిచేయచ్చు, యాడ్వర్బ్ కింద కూడా పనిచేయచ్చు. నెక్స్ట్ చూడండి ఒకసారి, జెరంట్ ఫ్రేజ్ ఏదైతే ఉందో అది బిగిన్స్ విత్ వీయింగ్, అంటే V4 ఫామ్లో మనకు కనపడుతుంది. మనం నేర్చుకునే ఫామ్స్లో V4 ఫామ్లో కనపడుతుంది, బిగిన్స్ విత్ V4 ఫామ్. అలాగే ఫంక్షన్స్ యాజ్ నౌన్. చూడండి, స్విమ్మింగ్ ఇన్ ద రివర్ ఈజ్ డేంజరస్. ఇక్కడ చూడండి, స్విమ్మింగ్ ఇన్ ద రివర్ అనేది మనకి జెరంట్ ఫ్రేజ్ అవుతుంది, ఎందుకంటే ఇన్ ఫామ్తో V4 ఫామ్తో స్టార్ట్ అవడమే కాకుండా ఇదేం చేస్తుంది, ఇదే నౌన్ కింద స్టార్ట్ అయింది, ఎందుకంటే స్విమ్మింగ్ ఇన్ ద రివర్ దీని గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి జెరంట్ ఫ్రేజ్ అవుతుంది. నెక్స్ట్ పార్టిసిపల్ ఫ్రేజ్ కూడా చూద్దాం. బిగిన్స్ విత్ బీయింగ్ ఫామ్, ఇది కూడా V4 ఫామ్తోనే స్టార్ట్ అవుతుంది. అలాగే ఆర్ V3 ఫామ్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఫంక్షన్స్ యాజ్ అడ్జెక్టివ్, ఇందాక అది దేని కింద ఫంక్షన్ అయింది, నౌన్ కింద ఫంక్షన్ అయింది. V4 అంటే ఏదైతే ఇన్ ఫామ్ కావచ్చు, లేదా V3 ఫామ్తో కానీ ఉండి అది కనుక అడ్జెక్టివ్ కింద పనిచేస్తే దాన్ని మనం పార్టిసిపల్ ఫ్రేజ్ అంటాం. ఒకవేళ అది V4 ఫామ్తో స్టార్ట్ అయ్యి నౌన్ కింద యాక్ట్ చేస్తే దాన్ని మనం జెరంట్ ఫ్రేజ్ అంటాం. కాబట్టి చూడండి, ఇక్కడ వాకింగ్, ఇక్కడ కూడా V4 ఫామ్లో వచ్చింది, వాకింగ్ అలాంగ్ ద రోడ్, ఇది మనకి ఏమవుతుంది, ఫ్రేజ్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ అడ్జెక్టివ్ గురించి చెప్తుంది, అడ్జెక్టివ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎలాగా, వాకింగ్ అలాంగ్ ద రోడ్ రవి ఫౌండ్ ఏ వాలెట్, అంటే రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే అడ్జెక్టివ్ చేసే పనిని ఇక్కడ మనకి తెలియచేస్తుంది, అంటే వివరిస్తుంది. దేన్ని, రవి ఫౌండ్ ఏ వాలెట్ ఏదైతే ఉందో ఆ పనిని ఇది వివరిస్తుంది, ఎప్పుడు జరిగింది ఆ పని అనే దాని గురించి మనకి వివరిస్తుంది. కాబట్టి నెక్స్ట్ చూడండి, బ్రోకెన్ బై ద స్ట్రామ్, ఇది V3 ఫామ్తో స్టార్ట్ అయింది మనం చెప్పుకున్నట్టే. కాబట్టి ఇది ఏమవుతుంది, ద ట్రీ బ్లాక్ ద రోడ్. ఇప్పుడు బ్రోకెన్ బై ద స్ట్రామ్ ఏదైతే ఉందో ఇది ఏమవుతుందంటే పార్టిసిపల్ ఫ్రేజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు గోల్డెన్ రూల్ ఒకటి చెప్తాను, నోట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వీటిలన్నిటికి సంబంధించి నాన్ ఫైనైట్ ఫ్రేజెస్ ఆర్ బిల్డ్ అరౌండ్ నాన్ ఫైనైట్ వెర్బ్స్. ఏదైతే ఉందో నాన్ ఫైనైట్ ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో అది దేన్ని ఉపయోగించుకుని దేని ద్వారా ఫామ్ అవుతుందంటే నాన్ ఫైనైట్ వెర్బ్స్ చుట్టూతోనే తిరుగుతా ఫామ్ అవుతుంది, అంటే ఇన్ఫినిటివ్స్, జెరంట్స్ లేదా పార్టిసిపల్స్. సిన్స్ దే డు నాట్ కంటైన్ ఏ ఫైనైట్ వెర్బ్, వాటికి ఫైనైట్ వెర్బ్ దానిలో లేదు కాబట్టి, ఎలా, దాని యొక్క ఓన్ సబ్జెక్ట్తో లేదు కాబట్టి దే ఆర్ ఫ్రేజెస్ నాట్ క్లాజెస్. కాబట్టి పైన మనకి ఏదైతే ఉందో ఫ్రేజెస్ 2 రకాలు నేర్చుకున్నామో అవి బాగానే ఉన్నాయి. ఎటు తిరిగి ఏంటంటే ఈ నాన్ ఫైనైట్ వెర్బ్స్ విషయంలో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేయాలి అంటే ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోలేదు, ఫైనైట్ వెర్బ్ ఉండదు, దాని యొక్క ఓన్ సబ్జెక్ట్ ఉండదు అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది క్లాజ్ లాగా కనిపిస్తుంది కానీ క్లాజ్ కాదు, ఫ్రేజ్ అని తెలుసుకోవడానికి. నెక్స్ట్ చూద్దాం, అడ్జెక్టివ్ ఫ్రేజ్ చూద్దాం. ఇప్పుడు అడ్జెక్టివ్ ఫ్రేజ్ చూడండి ఒకసారి,
ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్స్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ బై ప్రొవైడింగ్ మోర్ డీటెయిల్. అంటే అదనపు సమాచారాన్ని ఇవ్వడం ద్వారా నౌన్ని కానీ ఆ సెంటెన్స్లో ఉండే ప్రొనౌన్ని కానీ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయితే డిస్క్రైబ్ చేస్తూ ఉంటాయో వాటిని మనం అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటాం. కాబట్టి చూడండి, ద మూవీ వాజ్, మీరు వెంటనే ఇక్కడ నేను నోట్స్లో ఇచ్చాను కదా అని పక్కకు చూడకండి, చదివేటప్పుడు మీకు అర్థం కావాలి, ఏది ఫ్రేజు అనేది మీకే అర్థం కావాలి. ద మూవీ వాజ్ వెరీ లాంగ్ అండ్ బోరింగ్. ఇప్పుడు చూడండి, వెరీ దగ్గర స్టార్ట్ అయింది మన గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఎందుకని ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది, దాని తర్వాత వర్బ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ ఫ్రేజ్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఫ్రేజ్ని మాత్రమే కన్సిడర్ చేసుకుని చెప్పాలి, అంతేగాని మొత్తం సెంటెన్స్ తీసుకుని దానిలో సబ్జెక్ట్ ఉందిగా, అలాగే దాని పక్కన ఏముంది, వర్బ్ ఉంది కదా, హెల్పింగ్ వర్బ్ ఉంది కదా అని అలా తీసుకోకూడదు. మనం ఎటు తిరిగి తీసుకునేది ఏంటంటే ఈ సెపరేట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని తీసుకుంటున్నాం. వెరీ లాంగ్ అండ్ బోరింగ్ అని ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది అడ్జెక్టివ్ ఫ్రేజ్. ఎలా? ఈ మూవీ గురించి ఏం చేస్తుందంటే ఇది, ఈ మూవీ అనే నౌన్ ఏదైతే ఉందో దీని గురించి ఏం చేస్తుందంటే మనకి వివరిస్తూ పోతుంది, ఎక్కువ డీటెయిల్స్ ఇస్తుంది, మూవీ గురించి చెబుతుంది. ఎలాగా? చాలా పెద్దగా ఉంది, అలాగే బోరింగ్గా ఉంది అనేది చెబుతుంది. కాబట్టి నెక్స్ట్ చూడండి, మీరు పక్కకు చూడకుండా ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏముంటుంది అనేది. షీఈస్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఈ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా అడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క సబ్జెక్ట్ ఏదైతే నౌన్ ఉందో లేదా ప్రొనౌన్ ఉందో ఈ ప్రొనౌన్ గురించి ఏం చేస్తుందంటే ఇది చక్కగా వివరిస్తుంది, ఎక్స్ట్రా మనకి డీటెయిల్స్ అనేది ఇస్తుంది. కాబట్టి దీన్ని మనం అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటాం. నెక్స్ట్ చూద్దాం ప్రపోజిషనల్ ఫ్రేజ్. ప్రపోజిషనల్ ఫ్రేజ్ దీంతో మనకి టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఎర్రర్స్, అలాగే మనం కంప్లీట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి అవి చూద్దాం. కాబట్టి చూడండి ఒకసారి. బిగిన్స్ విత్ ఎ ప్రపోజిషన్ అండ్ ఎండ్స్ విత్ ఇట్స్ ఆబ్జెక్ట్. అయితే నౌన్ కానీ ప్రొనౌన్తో కానీ ఎండ్ అవుతుంది సాధారణంగా ఆబ్జెక్ట్తో, కానీ కంపల్సరీ స్టార్టింగ్ అనేది ప్రపోజిషన్తోనే స్టార్ట్ అవుతుంది. నోట్ చూడండి ఒకసారి. ప్రపోజిషనల్ ఫ్రేజ్ ఆఫెన్ ఫంక్షన్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ ఫ్రేజ్ ఆర్ ఎన్ యాడ్వర్బ్ ఫ్రేజ్. సాధారణంగా ఈ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ అనేది ఏదైతే ఉంటాయో ఇవి అడ్జెక్టివ్ ఫ్రేజ్ కింద కానీ యాడ్వర్బ్ ఫ్రేజ్ కింద కానీ మనకి ఉపయోగపడుతూ ఉంటాయి లేదా పనిచేస్తూ ఉంటాయి. జాగ్రత్త చూడండి. ఏ కీ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ఫ్రేజ్ ఏంటి? ఫ్రేజ్ ఆన్ ద టేబుల్ అనేది ఫ్రేజ్ మనకి, ఎందుకంటే ద కీ ఈజ్తో ఎండ్ అయిపోయి ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనకి ఫ్రేజ్ కింద కనపడుతుంది. ఇది ఇప్పుడు మనకి ప్రపోజిషనల్ ఫ్రేజ్ ఎందుకు అవుతుందంటే యాడ్వర్బ్ లాగా పనిచేస్తుంది. చూడండి ఒకసారి. ఎలా మనం ఏం నేర్చుకున్నాం? ఒక ప్రపోజిషన్తో స్టార్ట్ అవ్వాలి అంటే దేంతో స్టార్ట్ అయింది? ఆన్ అనే ప్రపోజిషన్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆబ్జెక్ట్తో ఎండ్ అవ్వాలి. ఇదిగోండి ఆబ్జెక్ట్, టేబుల్ ఆబ్జెక్ట్ ఉంది, ఎందుకంటే కీ టేబుల్ మీద ఉంది కాబట్టి ఇప్పుడు ఈ టేబుల్ అనేది ఆబ్జెక్ట్ అయింది. ఇక్కడ కూడా అయిపోయింది. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తుంది అంటే ఇది నౌన్ లేదా ప్రొనౌన్ కింద ఎండ్ అవుతుంది అనుకున్నాం. కాబట్టి ది టేబుల్ అనేది నౌన్ కాబట్టి ఎండ్ అయింది. ఇక్కడతో మనకు రూల్ అయిపోయింది. నోట్ కూడా చెప్పాను ఏమని, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ సాధారణంగా అడ్జెక్టివ్ ఫ్రేజ్ కింద కానీ యాడ్వర్బల్ ఫ్రేజ్ కింద కానీ మనకి ఉపయోగపడుతుంది లేదా పనిచేస్తుంది అని. ఇప్పుడు ఇది యాడ్వర్బ్ లాగా పనిచేస్తుంది, ఎందుకంటే దీని యొక్క ప్రపోజిషనల్ ఫ్రేజ్ ఏదైతే ఆన్ ది టేబుల్ ఉందో ఇది ఏం చేస్తుంది అంటే అది ఎక్కడ ఉందో దాని గురించి వివరిస్తుంది. ఉంది, ఈజ్ ఉంది కదా, ఎక్కడుంది? టేబుల్ మీద ఉంది కాబట్టి యాడ్వర్బియల్ ఫంక్షన్ అనేది అక్కడ పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఈ సాట్. ఇక్కడ ఎక్కువ ఎందుకు ఇచ్చానంటే 3 ఎగ్జాంపుల్స్. ఇది కొంచెం యాడ్వర్బల్ ఫ్రేజ్ కింద లేదా అడ్జెక్టివ్ ఫ్రేజ్ కింద ఎలా మనకి పర్ఫామ్ చేస్తుందనే తెలియడానికి. కాబట్టి ఈ సాట్ అండర్ ద బిగ్ ట్రీ. అతను కూర్చున్నాడు ఎక్కడ? అండర్ ద బిగ్ ట్రీ. కాబట్టి చూడండి, అండర్ అనే ప్రిపోజిషన్తో స్టార్ట్ అయింది. ది బిగ్ ట్రీ అనే ఒక ఏం కనపడుతుంది మనకి? నౌన్స్ ఫ్రేజ్ కనపడుతుంది. అలాగే నెక్స్ట్ ఇది ఏం పని చేస్తుంది అంటే ఎక్కడున్నాడు అనేది ఉండడం గురించి వివరిస్తుంది కాబట్టి ఇది కూడా యాడ్వర్బియల్ ఫంక్షన్ అయింది. నెక్స్ట్ చూడండి, ద గర్ల్ విత్ లాంగ్ హెయిర్ ఈజ్ మై ఫ్రెండ్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, అన్ని ఆఖరిలో వచ్చినాయి కదా అని ఇది కూడా మొత్తం కౌంట్ చేసుకున్నారు. ఇప్పుడు విత్ అనే ప్రపోజల్తో స్టార్ట్ అయింది, లాంగ్ హెయిర్తో ఎండ్ అయింది. ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి? ఫ్రేజ్ అవుతుంది. ఎటువంటి ఫ్రేజ్ అవుతుంది? ప్రపోజిషనల్ ఫ్రేజ్ అవుతుంది, ఎందుకంటే విత్ అనే ప్రపోజిషన్తో స్టార్ట్ అయ్యి లాంగ్ హెయిర్ అనే నౌన్తో ఎండ్ అయింది కాబట్టి దీన్ని మనం ప్రపోజిషనల్ ఫ్రేజ్ అంటాం. ఇప్పుడు ఇది యాడ్జెక్టివల్ ఫంక్షన్ ఎలా అయింది? జాగ్రత్తగా చూడండి. ఈ గర్ల్ అనే గర్ల్ గురించి, గర్ల్ ఎలాంటి గర్ల్ అంటే పొడుగాటి జడున్న గర్ల్. కాబట్టి ఇప్పుడు పని గురించి వివరించడం లేదు, ఒక వ్యక్తి గురించి వివరిస్తుంది కాబట్టి అది యాడ్వర్బ్ అవుతుంది కదా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. కాబట్టి దీన్ని మనం యాడ్వర్బియల్ ఫంక్షన్ చేసే ఒక ప్రపోజిషనల్. చాలా డీప్గా అడిగే క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎలా? ఒక ప్రపోజిషనల్ ఫ్రేజ్ ఏదైతే చెప్పమంటే చెప్పట్లా నేను. ప్రపోజిషనల్ ఫ్రేజు ఏది యాడ్వర్బ్ అవుతుంది, యాడ్వర్బల్ ఫ్రేజ్ అవుతుంది, ఏదైతే అడ్జెక్టివ్ చేసే పని చేసి యాడ్జెక్టివల్
ఆ ఫ్రేజ్ ఫంక్షన్ చేసేది ఏదవుతుంది అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. చూడండి, గోల్డెన్ నోట్ ఇచ్చాను. ఎవ్రీ ప్రపోజిషనల్ ఫ్రేజ్ బిగిన్స్ విత్ ఏ ప్రపోజిషన్. ఓకే, హౌఎవర్ నాట్ ఎవ్రీ అడ్జెక్టివ్ ఫ్రేజ్ ఆర్ అడ్వర్బ్ ఫ్రేజ్ ఇస్ ఏ ప్రపోజిషనల్ ఫ్రేజ్. మళ్ళీ అదే చెప్తున్నాను, ఒక ప్రపోజిషనల్ ఫ్రేజ్ అడ్వర్బల్ ఫ్రేజ్ అవ్వచ్చు, లేదా అడ్జెక్టివల్ ఫ్రేజ్ కూడా అవ్వచ్చు. కానీ ప్రతి అడ్జెక్టివ్ ఫ్రేజ్, ప్రతి అడ్వర్బ్ ఫ్రేజ్ అనేది వచ్చేసి ప్రపోజిషన్లో కూర్చోదు. ఎందుకంటే వాటిలన్నిటికీ ప్రపోజిషన్తో స్టార్ట్ అవుద్దని లేదు కదా, అది కాబట్టి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అదే సాధారణంగా అన్ని పక్షులు పావురాలు అవ్వవు, కానీ పావురాలన్నీ కూడా పక్షులే అవుతాయి, అలా అనమాట. పద్దాక ఇదే చెప్తున్నాను మీకు కూడా ఎగ్జాంపుల్, ఎందుకంటే మైండ్లో ఉంటుంది కాబట్టి. ఐడెంటిఫై ఏ ప్రపోజిషనల్ ఫ్రేజ్ బై ఇట్స్ ఫామ్. కాబట్టి ఇప్పుడు కూడా ప్రపోజిషనల్ ఫ్రేజ్ అవునా కాదా అని చేయడానికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన బండగుర్తు ఏంటంటే దాని యొక్క ఫామ్, దాని యొక్క ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది, అంటే ప్రపోజిషన్తో స్టార్ట్ అవ్వాల్సిందే. అలాగే ఐడెంటిఫై యాజ్ యాన్ అడ్జెక్టివ్ ఫ్రేజ్ ఆర్, ఆ తర్వాత అది అడ్జెక్టివా లేకపోతే యాడ్వర్బా అనేది అప్పుడు దాని యొక్క పనిని బట్టి అది వివరిస్తుంది. నౌన్ కానీ వీటిని గురించి అయితే మనం ఏం చేస్తాం, అడ్జెక్టివ్ కింద తోసేస్తాం. అదే పని గురించి వివరిస్తే యాడ్వర్బల్ ఫ్రేజ్ అంటాం. అలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. క్లియర్ అయింది కదా మీకు? ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ చాలా ఈజీ, నేర్చుకోవాలే కానీ. ఇప్పుడు చూద్దాం కామన్ ఎర్రర్స్ మనం సాధారణంగా చేసేది. హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఆనర్ అండ్ కైండ్. హానర్ కాదు, ఆనర్ అండ్ కైండ్. ఇప్పుడు దీనిలో జాగ్రత్త చూడండి, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ హానర్ అండ్ ఇక్కడ కైండ్ అనేది రాదు. ఎలా వస్తుందంటే కైండ్నెస్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, షీ సాంగ్ బ్యూటిఫుల్. కాబట్టి షీ సాంగ్ బ్యూటిఫుల్లీ అనేది రావాల్సి ఉంటుంది ఇక్కడ. అలాగే ద టీచర్ గేవ్ అడ్వైజెస్ టు ద స్టూడెంట్. అడ్వైజెస్ ముందు మనం కంపల్సరీ ఇక్కడ కింద ఇచ్చాను కదా, ఓకే, సమ్ అడ్వైజ్ వస్తుంది. కాబట్టి కొన్ని సలహాలు అనేది ఎలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. కాబట్టి గేవ్ అడ్వైజెస్ అని రాదు, ఎప్పుడు కూడా సమ్ అడ్వైజ్ అని వస్తుంది, కొంత సలహా అన్నట్లు లెక్క. ఇప్పుడు ఎగ్జామ్లో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, నౌన్ ఫ్రేజ్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే డస్ ఇట్ ఆన్సర్ హూ ఆర్ వాట్. హూ అనే దానికి కానీ వాట్ అనే దానికి కానీ అది ఆన్సర్ చేస్తే నౌన్ ఫ్రేజ్. మెయిన్ వెర్బ్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ఏదన్నా ఉంటే అది వెర్బ్ ఫ్రేజ్. అలాగే స్పెషల్ నాన్ ఫైనైట్ వెర్బ్ చూసుకుంటే 2+V1లో ఉంటే ఇన్ఫినిటివ్, వీయింగ్తో యూజ్ అయ్యి అది నౌన్ కింద ఉంటే జెరండ్ ఫ్రేజు. అలాగే వీయింగ్ లేదా V3 ఫామ్ ఏదైతే వాటితో స్టార్ట్ అయ్యి అడ్జెక్టివ్ లాగా ఉపయోగపడితే పార్టిసిపల్ ఫ్రేజ్ కింద మనం చూస్తాం. నెక్స్ట్ అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటే నౌన్ లేదా ప్రొనౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తూ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని మనం అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటాం. ఇప్పుడు ప్రపోజిషనల్ ఫ్రేజ్కి వద్దాం. దాని యొక్క ఫామ్ కంపల్సరీ ప్రపోజిషన్తో స్టార్ట్ అవడమే కాకుండా ఈ ప్రపోజిషనల్ ఫ్రేజ్ అనేది ఫంక్షన్ అడ్జెక్టివ్ అవ్వచ్చు లేదా యాడ్వర్బల్ కూడా కావచ్చు. కాబట్టి దేని బట్టి అనేది దాని యొక్క ఫంక్షన్ బట్టి మనం డిస్క్రైబ్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ బాక్స్ కూడా చూసేసి గుర్తెచ్చుకోండి. నౌన్ ఫ్రేజ్ అంటే నౌన్ లాగా యాక్ట్ చేసేది. అలాగే ఈ మీకు సపరేట్గా మళ్ళీ పైన ఇచ్చినవి మళ్ళీ ఎందుకు ఇచ్చారంటే ఈ పార్ట్ అనేది ఎగ్జామ్ ముందు మొత్తం అంతా చదవకుండా ఈ పార్ట్ అప్పుడు చూసుకుంటే మీకు అన్ని గుర్తొస్తుంది అనమాట. అలా అనమాట. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఇది ఒకవేళ ప్రింట్అవుట్స్ తీసుకుని ఉన్నారు, మీ దగ్గర ఇది ఉంది, ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ 5th బాక్స్లో ఇచ్చిన ఒక్కసారి చూసుకున్నారంటే సరిపోతుంది. కాబట్టి వర్బ్ ఫ్రేజ్ అంటే మెయిన్ వెర్బ్, దాంతోపాటు ఆక్సిలరీస్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇన్ఫినిటివ్ అంటే V1తో బిగిన్ అవ్వాలి. జెరండ్ ఫ్రేజ్ అంటే వీయింగ్తో స్టార్ట్ అయ్యి నౌన్ లాగా ఉపయోగపడాలి. పార్టిసిపల్ ఫ్రేజ్ అంటేనేమో వీయింగ్ లేదా V3తో స్టార్ట్ అయ్యి అడ్జెక్టివ్ లాగా ఉపయోగపడాలి. అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటేనేమో నౌన్ లేదా ప్రొనౌన్ని మనం ఏం చేయాలి, డిస్క్రైబ్ చేయాలి. ప్రపోజిషనల్ ఫ్రేజ్ ఏమో ప్రపోజిషన్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఫార్మ్ టెల్స్ యూ ద టైప్ ఆఫ్ ఫ్రేజ్, ఫంక్షన్ టెల్స్ యూ వాట్ ఇట్ డస్ ఇన్ ద సెంటెన్స్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫామ్ అనేదేమో అది ఏ రకమైన ఫ్రేజ్ అనేది చెబుతుంది, అలాగే దాన్ని చేసే పని ఏదైతే ఫంక్షన్ ఏం చేస్తుందంటే అది సెంటెన్స్లో ఏం చేస్తుంది అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేద్దాం, ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంది. ఐడెంటిఫై ద హెవీ రెయిన్ డిలేడ్ ద మ్యాచ్. ఇది దీనిలో ఇప్పుడు మనకి ఏ రకమైన ఫ్రేజ్ అనేది మనకి తెలియాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫ్రేజ్ని ఐడెంటిఫై చేయాలి. అట్లా చూడండి, ద హెవీ రెయిన్ ఇది ఏం చేస్తుంది, ఒక నౌన్ లాగా యాక్ట్ చేస్తుంది మనకి, కాబట్టి నౌన్ ఫ్రేజ్ అవుతుంది. షీ హ్యాస్ బీన్ స్లీపింగ్ సిన్స్ మార్నింగ్. హ్యాస్ బీన్ స్లీపింగ్ ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మనకి వెర్బ్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి వెర్బల్. నెక్స్ట్ హి సాట్ అండర్ ద బిగ్ ట్రీ. జాగ్రత్త చూడండి, ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అండర్ ప్రపోజిషన్, ద బిగ్ ట్రీ ఇప్పుడు ఏమవుతుంది, ప్రపోజిషనల్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎ ఫ్రేజ్, ఫ్రేజ్ అంటే ఏంటి, కింద అట్లు ఫ్రేజ్ ఏది అనేది చెప్పాలి. జాగ్రత్త చూడండి, హీ వర్క్స్ హార్డ్ ఇన్ ద మార్నింగ్, ఐ లైక్ యాపిల్స్. జాగ్రత్త చూడండి, ఏది ఫ్రేజ్ కాదో చూద్దాం. హీ సబ్జెక్ట్ ఉంది,
వర్బ్ ఉంది, ఈ సబ్జెక్ట్కి వర్బ్కి అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఇది కాదు. అలాగే ఐ సబ్జెక్ట్, లైక్ వర్బ్, ఈ రెండింటి మధ్య ఏముంది మనకి అగ్రిమెంట్ అనేది ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇన్ ద మార్నింగ్ ఇప్పుడు ఏం లేదు, సబ్జెక్ట్ లేదు, అలాగే ఫైనట్ వర్బ్ కూడా లేదు కాబట్టి ఇది ఆటోమేటిక్ ఇది కరెక్ట్ అవుతుంది మనకి. ఐడెంటిఫై ఇప్పుడు చూడండి, టు హెల్ప్ అదర్స్ ఈజ్ ఎ నోబుల్ క్వాలిటీ. ఇప్పుడు ఇది ఏంటిది మనకి ఇది, కాబట్టి దీనిలో ఫ్రేజ్ ఏది, టు హెల్ప్ అదర్స్. కాబట్టి టు హెల్ప్ అదర్స్ దేంతో స్టార్ట్ అయింది, తో స్టార్ట్ అయింది కాబట్టి అది మనకి ఇన్ఫినిటివ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం సిక్స్త్ది, రీడింగ్ స్టోరీ బుక్స్ ఈజ్ మై హాబీ. ఇప్పుడు ఇది ఏ రకమైన ఫ్రేజ్, కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి మెయిన్ పార్ట్ వచ్చింది, మనం ఇందాక నేర్చుకున్న ఏదైతే డిఫరెన్షియేషన్ ఉందో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి దేంతో స్టార్ట్ అయింది, దీనిలో ఫ్రేజ్ ఏదో ఐడెంటిఫై చేయకుండా మనం ఏం చేయలేం. కాబట్టి ఫ్రేజ్ ఏంటంటే రీడింగ్ స్టోరీ బుక్స్ అనేది మనకి ఇక్కడ ఫ్రేజ్ అవుతుంది. ఈ ఫ్రేజ్ దేంతో స్టార్ట్ అయిందంటే V4 ఫామ్తో స్టార్ట్ అయింది. అది ఏం చేస్తుందంటే నౌన్ కింద మనకి పనిచేస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, మనకి నౌన్ ఫ్రేజ్ అయిపోద్ది కదా, అవుతుందా, అవ్వదు. ఎందుకని, నౌన్ ఫ్రేజ్ అంటే వేరే, మనకి ఇక్కడ ఇంగ్ ఫామ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, జెరండ్ అవుతుంది. కాబట్టి చూడండి, ఐడెంటిఫై. నెక్స్ట్, వాకింగ్ అలాంగ్ ద రోడ్ రవి ఫౌండ్ ఏ వాలెట్. అయ్యో ఇందాక నేను చెప్పిందే మళ్ళీ ఇచ్చాను ఇక్కడ. వాకింగ్ అలాంగ్ ద రోడ్ రవి ఫౌండ్ ఏ వాలెట్. ఇప్పుడు వాకింగ్ అలాంగ్ ద రోడ్ ఏదైతే ఉందో అది ఏమవుతుంది, మనకి ఫ్రేజ్ అవుతుంది. కాబట్టి అది మనకి ఏమవుతుందంటే పార్టిసిపుల్ అవుతుంది. వాకింగ్తో స్టార్ట్ అయింది, ఏం చేస్తుంది, అది నౌన్ లాగా చేయడం లేదు, దాని గురించి వివరిస్తుంది కాబట్టి పార్టిసిపుల్ అవుతుంది. కాబట్టి ఇలా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడతో మనకి డే 16 కంప్లీట్ అయ్యింది. డే 16లో మనం ఏమేమి నేర్చుకున్నాం జాగ్రత్తగా గమనించండి. వెంటనే ఏం ఎగ్జిట్ నొక్కండి, ఒక్కసారి మిమ్మల్ని మీరు రివైజ్ చేసుకోవడానికి జాగ్రత్తగా వినండి. ఫ్రేజెస్ టాపిక్లో సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, వాటి రెండింటి మధ్య తేడాని ఎలా గమనించాలి అంటే అది ఫ్రేజా క్లాజా అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ నౌన్ ఫ్రేజ్ అంటే నేర్చుకున్నాం, వెబ్ ఫ్రేజ్ అంటే నేర్చుకున్నాం. ఇప్పుడు నాన్ ఫైనైట్ వెబ్స్లో ఏది ఇన్ఫినిటివ్, ఏది జెరండ్, ఏది పార్టిసిపుల్ నేర్చుకుని ఈ యొక్క అడ్జెక్టివ్ ఫ్రేజ్ ఏదో నేర్చుకుని నెక్స్ట్ ప్రపోజిషనల్ ఫ్రేజ్ నేర్చుకుని ప్రపోజిషన్తో స్టార్ట్ అయ్యి దాని యొక్క ఫంక్షన్ బట్టి ఏది యాడ్వర్బ్ అలాగే ఏది యాడ్జెక్టివ్ అనేది కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇద్దరితో డే 16 కంప్లీట్ అయింది. క్లాజెస్ అండ్ ఫ్రేజెస్ టాపిక్ కంప్లీట్గా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈ టాపిక్స్ కనుక ఈ వీడియోస్ మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఇతరులతో షేర్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి, మీకు డౌట్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. లేదా ఒకవేళ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే మీరు కామెంట్ చేస్తే అది ఇతరులకు చూపించడానికి, ఇతరులకు సజెస్ట్ చేయడానికి యూట్యూబ్ ఆల్గరిథంకి అది హెల్ప్ చేస్తుంది. కాబట్టి అలాగే ఈ నోట్స్ అనేది మీకు గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గ్రూప్లో జాయిన్ అవ్వండి, ప్రిపరేషన్ గ్రూప్లో. అలాగే మన ఛానల్లో 3rd క్లాస్ నుంచి మిగిలిన క్లాసెస్ అన్ని కూడా ఇంగ్లీష్ క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ చేయబడ్డాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మళ్ళీ డే 17లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.